కమింగ్. ఎవరయ్యా మీరు? రమేష్ లో ఉన్నావు. ఒరే గుడ్డి సన్నాసి, నేనేరా రమేష్ ని. మా భయ్య శివాజీ పెద్ద కోటేశ్వర గారు ఉన్నారా? వాడేదో తిడుతున్నాడు. అది కాదు భయ్య, వాడు నన్ను బూతులు తిడుతున్నావా? బూతులు తిడుతున్నావురా? ఎవరాడు? పెద్ద కోటేశ్వర తమ్ముడిని కొడుతున్నాడు. బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడినే కాదు, పెద్ద కోటేశ్వరాన్ని కొడతాను. అయ్యా పెద్ద కోటేశ్వర అంటే ఆయనే. ఓ సారీ, ఎచ్చుడు. అయినా వాడేవాడ్రా? రెడ్ లైట్ ఏరియాలో నిరోధం ముక్కునే వాళ్ళ ఉన్నాడు. రమేష్, ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్? మా భయ్య బడా సాబ్ మంచి ధైర్యవంతుడు నమ్మకస్తుడు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. అందుకేనా ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో? అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే నాలుగు బాధాను. లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు మా తమ్ముడు చిన్నకోటి గారికి నత్తి. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గారికి నత్తని ముందే చెప్పచ్చుగా. అలా తాళం చెవు నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడుంటాను? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటావు కదరా. నేను తెస్తాను అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావన్నమాట. పిచ్చి వెధవా, కూర్చో. నాన్న, అన్నా, లాకర్ తాళం చెవు నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. కదా, నువ్వు ఆ తాళం చెవు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాసిన తర్వాత నా దగ్గర ఎందుకు ఉంటది? అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది? దాచానుగా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. కంచరగాడదా, తాళం చెవు ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో కదా. ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడుంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా, అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు. నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. అది దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది. నా దగ్గర లేదుగా, దాచానుగా. రేయ్, ఇప్పుడు ఆ తాళం చెవు ఎక్కడుందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదు దొబ్బే. అంటే దాయద్దని కాదురా, మందుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును, ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్ర, నిన్ను చంపి నేను పర్మనెంట్ గా జైలు ఉండిపోతారా? రే, ఎట్లా జరగాలని జరుగుతుంది, వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక్క మాట చెప్తున్నాగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా? 100 సార్లు చెప్పారా, అయినా నీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోరా నా చూడా, వెళ్ళిపో. ఎన్ని తెలివినట్లు ఉండబట్టే నిన్ను జైలు. అర్థమైంది, నువ్వు వెళ్ళిపో. ఏంటనే ఇది? నువ్వు పోయావన్నారు? జస్ట్ ఆటకేనా? ఏం లేదురా, సెల్లో దోమలు తగ్గుట్టేస్తున్నాయి. ఒక టార్టైస్ అన్న పెట్టండి రండి, పోలీసులు పెడతలా. అందుకని హార్ట్ అటాక్ అని ఒక జలకిచ్చా, దెబ్బకి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టించాను. అవును, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? నీకు చిన్న మాట చెప్పాలరా. చివరి మాట కాదే. ఏ మేరా భాయి హై, చిన్న కోటేశ్వరరావు హై. ఏ మేరా భాయ్ హై, పెద్ద కోటేశ్వరరావు హై. రేయ్, ఈ కేసుకు ముఖ్యమైన సాక్షి ఆ శాస్త్రి గాడు. ఆయన్ని మర్డర్ చేయాలా? మర్డర్ హై, చంపటం హై. చంపటం. థాంక్స్. ఇదిగో, ఆ శాస్త్రి గారి మర్డర్ చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా జరగాలి. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఆ శాస్త్రి వదిలేరు, నేను తొందరపడి అడిగేశా. అట్ట కాదు కానీ నువ్వెలా చంపుతావు, ఫోన్ అది చెప్పు. నేను మర్డర్ చేయను. అదేంట్రా? యాక్టింగ్ చేస్తాను. యాక్సిడెంట్ ఏంట్రా? కానీ అది మర్డరే. ఫిర్ మర్డర్? ఫిర్ మర్డర్ నహీ హై, పొడవటం హై, పొడవటం హై. పొడవటం హై. కరో మళ్ళీ థాంక్స్. నువ్వెంతకీ అన్ని మర్డర్ చంపగలవా లేదా? చంపుతాను, కానీ నేను వెళ్ళి పోలీసులు చెప్పేదాకా అది మర్డర్ అనే విషయం వాళ్ళకి కూడా తెలీదు. నువ్వేంట్రా మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తానంటావు? కొంప తీసి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికిస్తావా? నారాయణ నారాయణ. ఆగు, ఇదే ఇలా రా చెప్తా. ఇదే భూపతి రాజా వారి ఇల్లు. నువ్వు లోపలికి వెళ్ళి కప్పగంతులు రమేషు అని పిలువు. వాడు కప్పలా బయటకు వస్తాడు.
ఆ తర్వాత నువ్వు ఎలా కొడతావు నాకు తెలియదు. లాఠీతో కొడితే ఎముకలు పటపటా విరిగిపోవాలి, మూటికాలతో తంతే వాళ్ళు జలజల రాలిపోవాలి. మరి కడప వాడిని అంటున్నావు కదా, ఆ కడప దెబ్బ ఏమిటో చూపించాలి. అరే గొడవ గాలికి గుర్రానికి ఎప్పుడు మీరేంటన్నారంటే आज मैं मान सिंह बात कर रहा हूँ। एक मिनट, बहुत अर्जेंट है। 2 दिन से मोशन में आ रहा। जी से बोलना सरदार जी, एक मिनट अर्जेंट। ब्लड टेस्ट कराए, यूरिन टेस्ट कराए और सब टेस्ट कराए। क्या बोल रहे? जरा हेलो नरसिंह गारू, नरसिंह गारू, हेलो नरसिंह गारू, हेलो हाँ सब टेस्ट हो गए। अरे चल सब टेस्ट कराए, ब्लड टेस्ट भी कराए, हाँ यूरिन टेस्ट भी कराए। हेलो उसके बाद सुनने दे रहा। हेलो 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 నరసింహ గారు, నేను శాస్త్రి మాట్లాడుతున్నాను. భగవంతుడు రమేష్ గారు ఇక్కడ తెచ్చాడు. ఎక్కడ ఎక్కడ ఎమర్జెన్సీ వార్డు అయ్యా, ఇదేనాలి. मेरा यार हेलो हेलो హలో హలో ఎస్ ప్లీజ్ వాట్ యు వాంట్? వాడు హలో అంటే నువ్వు హలో అంటే అందుకని హలో? పోయింది. నువ్వు వచ్చిన పని ఏమిటి? ఆ రమేష్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ డెలివరీకి వచ్చాడు. ఈ ఆసుపత్రిలో ఏ సామాను కొట్టాడు. ఆ రమేష్ గారు కళ్ళు కిడ్నీలు దానం చేసే వరకు హాస్పిటల్ వదలదు. కప్పగంతులు రమేష్ బోల్కర్ మీరా నన్ను నాశనం చేయడానికి మీరు అందరూ ఒకటై ఒక బ్యాచ్ గా కలిసి తిరుగుతున్నారంటారా? అమ్మా లాయరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్టు తిరుగుతావు ఇట్లా. మిమ్మల్ని వదిలిపెట్టు. అయ్యో. చేస్తా. అయ్యో. వాళ్ళతో కొట్టాలనుకుంటా. ఆగండి. తిట్టెళ్ళాలి బాబోయ్. అయ్యో. ఏయ్, మిమ్మల్ని నరికేస్తా, మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని పేరాలతో వదిలిపెట్టా. అర్థమైందిగా? మా కప్పగంతుడు అక్కడే ఉంటాడు. ఆ విషయం రాజా గారికి చెప్పి మరి పీక మీద కాలేజ్ తొక్కి ఆ లంబు జంబు గారు ఇద్దరు ఏదో ప్లాన్ తోటి ఈ ఆసుపత్రికి వచ్చారు. ముందు అదేమిటో కనిపెట్టాలి. మీరు ఆ పని చేస్తే గానీ రాజావారు పుట్టిన ఈ శరీరం శాంతించదు. మామగారు ఆ దేవుడి దయ వల్ల మన బుద్ధి తగ్గిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరిగింది అల్లుడు గారు. అదిగో గ్రీన్ లైట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఏసై ఎందుకలా వణిపోతున్నావు? ఏంటి బుజ్జి వణుకుతున్నాడా? ఆ చెమటలు ఉంటాయా? అన్నయ్య లాయర్ నరసింహం. నరసింహ చెప్పు, బల్ల కొద్ది చెప్పు. మణికంఠ వీడు కోర్టులోనే కాదు ఆసుపత్రిలో కూడా పనికిరాడు. జర్నలిస్ట్ రాంబాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్లో నగరంలో దొంగతనంలోనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కూర్చో. కొట్టింది నండ్రా, నువ్వు నోర్మై. ఏం రాసావు ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? హాయ్, బాగా ఆకలిస్తే ఏడుస్తాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్లితే ఏడుస్తాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ
వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నిన్న నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగలిగావా? చాలా కష్టం అండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? ఏయ్! అసలు ప్రెస్ స్టేషన్ లో ఉన్నాడు. చంపేస్తాను. ఏయ్! చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే ఇప్పుడు రాత్తాను రా. దొంగలు నా కన్న కొడుకుళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాత్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాం కానీ నిజంగా రాసేస్తామేంటి? ఎవరు మా ఇద్దరం పెడితే బాగోదు. సూపర్. ఎవడా నువ్వు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ 100 రూపీస్. 100 రూపాయలు. ఇది నాదా? అంటే కొంచెం అటు ఇటుగా. ఎంతడిగా? 100. 500 తీసుకో. బాగా వేసినందుకు కాదు, బాగా వేయనందుకు. అదేంటి సార్? నేను దొంగని. యు మీన్ థీఫ్? చోర్. చోర్. మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా? Hi sir, what can I do for you? Tell me what you want. Any cocktails? బయట ఒక రెడ్ బైక్ ఉంది. ఎవరిది? అక్కడ టాటా షాప్ ఓనర్ ఉన్నాడు, అతను. ఓ ఏంటది బుద్ధి లేకుండా? ఓ యా 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 దిస్ డిజైన్ ఫర్ యూ ఓన్లీ. నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నోళ్ళు చూడడం ఫాట్ లేపే, ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగు అంటూ ఒకటి కాపలా ఉంటాడు. అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గాడి గుర్తే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నాలాంటి స్మార్ట్ ప్లాన్ చేశానుకో వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు. టెల్ మీ వాట్ దే కెన్. హే వాట్ ఆర్ డూయింగ్? హే హూ ఇస్ దిస్? నో 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 డోంట్ డు లైక్ దట్. నో. వీడిని స్టేషన్ కి తీసుకెళ్ళి జాయింట్లు తీసేంద్రా. సార్ ఓకే సార్. సాలే పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? ఓకే. సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. ఏయ్, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది పారాడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గీ.
ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేనే వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. Oh, beautiful idea. One second. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయారు. పాపులర్ అయితే గీసిస్తావా? ఇట్రా ఇట్రా. సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. రమేష్, ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్, తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తావు. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్, యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్. అయితే Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్, మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా,
నా బొమ్మ వేశావు మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నా సార్ ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటి ముగ్గురుతో ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. గుండెల మీద అట్ట కొడతావు, చంపేస్తావా? చెప్పడం కాదు, ఆ చీచా ఉందే మీ లవరు, అదో జిత్తు మన నక్క, ఆ లాయర్ గడు కుక్క, ఆడిద్దరు కప్లింగ్. గులాబ్ పువ్వు లాంటి దానికి గొంగళ పురుగు లాంటి ఆడికిను కపిలింగ్ ఏంట్రా నీ బొంద? ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవులో గులాబ్ జామ్ పెట్టింది. ఏది నేను ఏం చెప్పాను అలాగే చెప్పు. ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవిలో గులాబ్ జామ్ పెట్టింది. ఎగ్జాల్ చెప్తే అద్దె లేచిపోతానంటావా? రే, వాళ్ళ దగ్గర పొడి సొమ్మునిపోయిందిరా. నేను ఎట్టగానే ఇక్కడి నుంచి పారిపోవాలరా. జడ్జి గారు పర్మిషన్ ఇస్తారా? పారిపోవటానికి జడ్జి గారి పర్మిషన్ ఏంట్రా నీ బొంద మూర్ఖుడా? ఎందుకైనా మంచిది వాళ్ళు కంట కనిపెడుతూ ఉండవు. ఏం కనపడతలేదనే కళ్ళజోడు పెట్టుకోరా, కనపడుద్ది. కళ్ళజోడు పెట్టుకో. ఇప్పుడు కనిపిస్తుంది. ఇంత తాళమేది? తాళ మీద నన్ను అడుగుతాడు. ఇందులోనే పెట్టాను చెప్పావుగా. చేపని మింగేసిందా? చాప్ మింగటం ఏంటి రా? చేపి రాసినవా? ఆ విషకన్య చీచానే మింగుంటది. దాంతో కెక్కిద్దాం పదా. మనిద్దరి లవ్ విషయం ఆ పెద్ద కోటేశ్వరరావుకి తెలిసిపోయింది. ఇద్దరం వెంటనే లేచిపోకపోతే వాడు మనకి చెస్కా మస్కా ఇస్తాడు. నా చైన్ తీసుకుని
సాయంత్రం గెస్ట్ హౌస్కి వచ్చాయి. అన్నా మిగిలిపోతుంది జలకన్య. అదే లాయర్ గారు పెళ్ళం. చెప్. మనం ఇప్పుడు మారువేషాల్లో ఉన్నాం. యాక్షన్ ఎక్కువ, డైలాగ్ తక్కువ చెప్పారా? అవు ఈద్ ముబారక్ మేడం. కంగారు పడద్దు మేడం. నాది పేర్ డస్ట్ బిన్ లాడెన్. నా తమ్ముడికి పేర్ లార్జ్ పుష్. హలో. అయ్యో బుష్కి లాడర్కి ఫ్రెండ్షిప్. నాకి ఫాదర్ కి వాళ్ళకి మదర్ కి జరంతా రిలేషన్. అల్లా అచ్చా కరా. ఏ ఊరు నుంచి వస్తున్నారు? పాకి 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 పాకి. నీ కంటికి నేను పాకిదాలా నిన్ను? అమ్మమ్మ, అంతా కోపం వద్దు. నాకి తమ్ముడికి నతి. లాయర్ సాబ్ పిలుస్తారా? ఆయనతో మీకేం పని? ఆయనకి బండల్ బండల్ క్యాష్ ఇవ్వాలా? అచ్చా, ఆ ఇచ్చేదో నాకే ఇచ్చేయండి. హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వాలా? మా గెస్ట్ హౌస్ లో ఉన్నాడేమో, పదండి వెళదాం. తమరెందుకు? ఆ క్యాష్ ఆయన హ్యాండ్ కి ఇవ్వగానే నా హ్యాండ్ కి తీసుకుందామని. ఉండండి, ఇంటికి తాళం పెట్టొస్తా. పని చేయండి. ఎరా లార్జ్ పుచ్చు. ఆవిడ పాకి అని పిలుస్తావిడ్రా? లేదు, పాకిస్తాన్ అనుపోయి పాకిస్తాన్కి మధ్య ఇరుక్కుపోయింది. ఇన్ని వందల దేశాల పేర్లుండగా ఆ పలకలేని పాకిస్తాన్ ఎందుకు పలకడం? చంపేస్తా. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. అవసరం పడుతుంది చెప్పటా? వదిలే. కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి? అది మనం చూడటం ఏంటి? పల్ల ఫర్నిచర్లో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆర్డర్ వేయడం ఏంటి? ఇక మన బతుకులు. ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల ఫర్నిచర్లో ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు. సో లక్కీ. అది రే జాగ్రత్త. రే హ్యాండ్స్ అప్. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్, దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెల భుజాన పెట్టండి. వద్దు, వారి చేతులు గనకదు, కట్టిపోలా. అవును. రేయ్, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టెపుల్ల చాలు. ఈ కట్టెపుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దరు నోట్లో. పెట్టండి. అయ్యా అయ్యా అమ్మా. రే, కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీ లేచారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్ ఏంట్రా? ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు.
వెయిట్ అండ్ సీ నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను అడితే చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం పదే అలాగే అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. ఆ ఆ ఆ చెప్తాన్రా. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఎవరు చూడలేదు కదా? అబ్బే అందరూ పడుకున్నారు. అమ్మయ్యా కానీ ఏమండి, ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే? ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గారు పైకి వెళ్ళిపోయి ఉండవచ్చు. మీరేదో అంటుంటారు కానీ ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో. రేయ్, తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా, ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైంది. అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి. ఆ ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా? చింపాంజీ అండి. చింపాంజా? చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ మాయమైపోయిందబ్బా? ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు పెద్ద నాన్న, ఇద్దరు రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. బాబు, ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగిలే. వీడికి స్కూల్ అయిపోయింది. అది కాదండి. పద, చింపాంజీ లేదు. పద పద. బయటికి రా, బయటికి రా, రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకు పంపించుండేవారు.
రా వెళ్దాం రా. బాబు మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నావు ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ నేను చెప్పినట్టు కార్పోని. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. చింపు రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలో ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే దిగు. మెల్లిగా దిగు. చింపు ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. టాటా చింపు. వెళ్ళు చింపు, ఎవరైనా చూస్తారు. హలో విజయ, నేనమ్మా మీ బావని. బావా, అందరూ బాగున్నారా? మీ అక్కయ్య, చిన్ను, నేను మేమంతా బానే ఉన్నాం. కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మమ్మకి ఏమైంది? స్వీట్స్ ఎక్కువగా తిని కోమాలోకి వెళ్ళిపోయింది. ఏం లేదమ్మా, మీ అక్క ఏడుస్తుంది. డాక్టర్లు ఏం చెప్పలే అంటున్నారు. ఇవాళ రేపు అంటున్నారు. నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది. బావా, జోకులు ఆపుతారా? మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది. నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా? నేను రాను. విజయ, డోంట్ బి సిలీ. జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా మీ అమ్మమ్మ నీ ఇష్టం. కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో. బాగా చెప్పావు కృష్ణ. బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే. కూర్చొని మెక్కుతున్నావా? చెప్తాను. తినేస్తాను. ఈ ముసల్దాన్ని వేసే చెప్తాను. వేసాయి 90 ఏళ్ళు వచ్చినాయి. 9 ఏళ్ల పిల్లల ఒకటే గొడవ. గుంజలా తుంపగడం. నువ్వెప్పుడు వచ్చావురా? ఎప్పుడో వచ్చాను కదా. ఈ అమ్మాయి ఎవరు? ये मेरा हिंदी वाईफाई मुंबई का माल. ముంబై కా మాలా? నమస్కార్. నమస్కార్. పర్లేదురా, నీకు ధైర్యం వచ్చిందే. హాయ్ విజయ అక్క. ఎంటర్ అవుతూనే యాక్షన్ లోకి దిగిపోయావన్నమాట. అవును కృష్ణ. మీరేం భయపడదు. ఓ బావా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావేంటి? అది మూసుకోవే. ఈసారి చూసిన సంబంధం చాలా మంచి సంబంధం. కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా? బావలా అందంగా ఉంటాడు, బావలా తెలివైనడు, బావలా బుద్ధిమంతుడు. అంతేగా? అవును. ఇది చాలా పాత డైలాగులే. మీ అందరికి కోపం రాదంటే నేను ఒక ఐడియా ఇస్తాను. ఇవ్వు. నువ్వు కూడా అక్క. నీ బ్రతుకు బాగుండటం కంటే నాకు ఇంకేం కావాలి? ఏమనుకోను చెప్పు. ఏం లేదక్క, నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. అవునవును, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. నిన్ను రోజు రోజుకి దీని ఆగడం ఎక్కువైపోతుంది అమ్మమ్మ. రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? విజయ చెప్పిన ఐడియా బాగానే ఉంది. అవును. అవునంటే కాదనుకో. ఏ ముసలి, నిన్ను పంచదార పానకంలో ముంచి చంపేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా బాగున్నావా? ఏదో మీ దయ వల్ల. నా దయ ఉందమ్మా, అంతా భగవంతుడి దయ. బాబు మా అక్కయ్య గారు అబ్బాయి అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిరంజీవ. వస్తానమ్మా. అలాగేనండి.
అయిపోయాడు. ఎందుకు పిన్ని అంత సీరియస్ అవుతావు? పోరా, ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలి అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తుందని టెన్షన్ గా ఉంది. వదిలేయ్, నీకు పెళ్లి ఇష్టం లేదు, చెడగొట్టాలి అంతేగా. ఏంట్రా 5 స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నావు? చూస్తావుగా నా తెలివితేటలు. వారికి బాబు తీసుకోండి. నో, మీరు తీసుకోండి. రండి 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 కూర్చోండి. నమస్కారం. నమస్కారం అండి. వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది, కూర్చోవడం కూడా అయిపోయింది. ఇలా రా. వీడి ఫేస్ విచిత్రంగా ఉంది, విజయ్కి సూట్ కాడు. నోరు మీరేదవా? రామా, ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా, పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా? ఆ విషయం మాకు తెలిసిందే కదా రామా. ఏంటి కట్నాలు లాంఛనాలు ఇచ్చిపుచ్చుకోవడం వద్దంటావా? అలాగే రామా. ఎందుకు ఎంత గట్టిగా గిల్లావు? కట్నం వద్దంటే అలా ఊరుకుంటారే. అన్నయ్య అలాగే అంటుంటారు, మీరేం పట్టించుకోకండి. కట్న విషయంలో మీరు ఏం కంగారు పడకండి. అయ్యా, మాకు పెళ్లి కూతురు నచ్చింది. ఇక కట్న కానుకలు మాట్లాడుకుందామా? అలాగే. హాయ్ అంకుల్. హాయ్. ఏమండి, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా? నీతోనా? అవును. ఓకే పద. కోవాడు. రండి అంకుల్, కూర్చోండి. బాడీ బాగుంది. తట్టుకుంటుంది తట్టుకుంటుంది. ఏమిటి బాబు? ఏం లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని. తట్టుకుంటుంది. తట్టుకోవటం ఏంటి? ఏం లేదు అంకుల్, మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది. 4 పీక్. మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా. ఏంటి మీ ఆంటీ 4 పీకుతుందా? అది చూడండి. ఇదేండే బాబు? అదంతే అంకుల్, మా పిన్ని కోపం వస్తే సర్ఫెక్సల్ లో పెట్టి ఉతికి మరీ ఆరేస్తుంది. మీకు ఈ విషయం తెలీదా? తెలియదు. అరే, మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలిసే మీకు తెలియపోవటం ఏంటి? అటు చూడండి. అమ్మాయి నా బాడీ కట్టుకోలేదు. లేదు అంకుల్,